మీకు ప్రీవియస్ వీడియోలో క్లారిటీ వచ్చింటుంది. ఎన్ఎఫ్టీస్ జస్ట్ జేప్యాగ్ మాత్రమే కాదు, ఎన్ఎఫ్టీస్ అంటే డిజిటల్ ఓనర్షిప్. ఇప్పుడు మీకు చిన్న సింపుల్ క్వశ్చన్, ఈ వీడియోలో ఎన్ఎఫ్టీస్ క్రియేటర్స్కి ఎలా టూల్స్గా వర్క్ అవుతాయో చూద్దామా? వెల్కమ్ టు తెలుగు డావో, నో హైప్ ఓన్లీ క్లారిటీ. ఓల్డ్ క్రియేటర్ ఎకనామీ. ఒక చిన్న సింపుల్ క్వశ్చన్, మీ ఫేవరెట్ యూట్యూబర్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఆర్టిస్ట్ కానీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారో చూద్దామా? ఏదర్ బ్రాండ్స్ నుంచి కానీ, స్పాన్సర్షిప్ నుంచి కానీ, ప్లాట్ఫామ్ పేఅవుట్స్ నుంచి వస్తుంది వాళ్ళకి అమౌంట్. ఈ మోడల్లో క్రియేటర్ ఈజ్ ద లాస్ట్ ప్రయారిటీ. ప్లాట్ఫామ్ ఒక ఆల్గరిథం రీచ్ని డిసైడ్ చేస్తుంది, ప్లాట్ఫామ్స్ రెవెన్యూ షేర్ ఎంతో డిసైడ్ చేస్తుంది, మిమ్మల్ని ఆర్ క్రియేటర్స్ని ఈజీగా రీప్లేసబుల్ కూడా చేయగలుగుతాయి. ఇక్కడ క్రియేటర్ ఆడియన్స్ని బిల్డ్ చేస్తాడు, కానీ ఆడియన్స్ మాత్రం క్రియేటర్ని బిల్డ్ చేయట్లేదు. ఇందులో మీ ఫాలోవర్స్ మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని రీచ్ అవ్వగలుగుతారా? లేదు. ఇదే ఈ ఎకనామీలో బిగ్గెస్ట్ వీక్నెస్. వాట్ ఎన్ఎఫ్టీస్ యాక్చువల్లీ చేంజ్? ఎన్ఎఫ్టీస్ ఒక మ్యాజిక్ సొల్యూషన్ కాదు, ఎన్ఎఫ్టీస్ ఒక ఫండమెంటల్ థింగ్ మార్చేది. ఓనర్షిప్ మూవ్ టు క్రియేటర్స్. ఎన్ఎఫ్టీ వల్ల క్రియేటర్ డిజిటల్ అసెట్ని హోల్డ్ చేస్తాడు, లేకపోతే క్రియేట్ చేస్తాడు. ఆడియన్స్ కూడా రిలేషన్షిప్లో పార్టిసిపేట్ చేస్తారు. లైక్స్ ఆర్ ఫ్రీ, ఓనర్షిప్ ఆర్ ఇంటెన్షనల్. ఎన్ఎఫ్టీస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ట్. మోస్ట్ పీపుల్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటా. ఎన్ఎఫ్టీస్ ఏమేమి రిప్రజెంట్ చేస్తాయో చూద్దామా? డిజిటల్ ఆర్ట్, ఈవెంట్ యాక్సెస్, కమ్యూనిటీ మెంబర్షిప్, access to course and books. Art is just one format. NFT is a container. That's the difference. How creators actually use NFTs? ఇప్పుడు ఒక సింపుల్గా ఒక 4 యూస్ కేసెస్ చూద్దామా? యూస్ కేస్ 1, డిజిటల్ ఆర్ట్. అది ఒక బేస్ లేయర్ అనుకుందామా? ఆర్టిస్ట్ ఆర్ట్ని క్రియేట్ చేస్తాడు, మింట్ చేస్తాడు, ఓనర్షిప్ని ప్రూవ్ చేస్తాడు. ఎగ్జాంపుల్స్ స్కేర్సిటీ, అథెంటిసిటీ, ఓనర్షిప్ ప్రూవింగ్. ఆర్ట్ కాపీ చేయొచ్చు, కానీ ఓనర్షిప్ని కాపీ చేయలేం కదా. యూస్ కేస్ 2, మెంబర్షిప్ ఎన్ఎఫ్టీస్. ఒక మెంబర్షిప్ ఉంటే ఒక కమ్యూనిటీకి ప్రైవేట్ యాక్సెస్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ డిస్కార్డ్, టెలిగ్రామ్, ఏమన్నా ఈవెంట్కి కావాలన్నా కూడా వెళ్ళచ్చు. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, ఒకవేళ తెలుగు డావో ఎన్ఎఫ్టీ హోల్డ్ చేస్తే మా ప్రైవేట్ గ్రూప్లో కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఇది ఫ్యూచర్లో చూసుకుందాం. ఎన్ఎఫ్టీ ఈక్వల్స్ టు కీ, కమ్యూనిటీ ఈక్వల్స్ టు డోర్. యూస్ కేస్ 3, యాక్సెస్ అండ్ యూటిలిటీ. ఎన్ఎఫ్టీస్ మీరు హోల్డ్ చేశారనుకోండి, మీకు ఎయిర్ డ్రాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఈవెంట్స్కి స్పెషల్ ఎంట్రీస్ ఉంటాయి, కంటెంట్కి కూడా స్పెషల్ యాక్సెస్ ఉండొచ్చు. ఇది సబ్స్క్రిప్షన్ కాదు, ఓనర్షిప్ బేస్డ్ యాక్సెస్. యూస్ కేస్ 4, రాయల్టీస్ అండ్ లాంగ్ టర్మ్ రెవెన్యూ జనరేషన్. మనకి వెబ్2 ప్లాట్ఫామ్స్లో ఏదైనా ఐటమ్ని రీసేల్ చేస్తే దాన్ని క్రియేట్ చేసిన వాడికి ఏమైనా డబ్బులు వెళ్తాయా? లేదు కదా. కానీ వెబ్3లో ఎన్ఎఫ్టీని రీసేల్ చేస్తే ఓపెన్ మార్కెట్ ప్లేస్లో, దానివల్ల ఎన్ఎఫ్టీ క్రియేట్ చేసిన వాడికి రెవెన్యూ వస్తుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఎన్ఎఫ్టీ క్రియేటర్కి. అదే వెబ్3లో మ్యాజిక్. క్రియేటర్ ప్లస్ ఆడియన్స్ రిలేషన్షిప్. ఇది ఏంటో చూద్దామా? ఇప్పుడు ఇంపార్టెంట్ షిఫ్ట్ చూద్దామా? నార్మల్ జనరల్ వెబ్2 ప్లాట్ఫామ్స్లో క్రియేటర్ మధ్యలో ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఇలా జనరల్ వెబ్2 ప్లాట్ఫామ్స్, తర్వాత ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ వెబ్3లో డిఫరెంట్. క్రియేటర్ డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ఆడియన్స్. ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉండరు. అంటే ఎన్ఎఫ్టీస్ మిడిల్ మ్యాన్ని రిమూవ్ చేస్తుంది. మిడిల్ మ్యాన్ లేకపోతే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. అంటే ఎన్ఎఫ్టీ ఎకనామీలో ట్రస్ట్ ఈజ్ కోడెడ్, నాట్ ప్రామిస్డ్. కామన్ క్రియేటర్ మిస్టేక్స్. ఇప్పుడు క్రియేటర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటో చూద్దామా? నెంబర్ 1, ఓన్లీ సెల్లింగ్, నో హైప్. నెంబర్ 2, కమ్యూనిటీని ఇగ్నోర్ చేయడం. నెంబర్ 3, షార్ట్ టర్మ్ హైప్ బాగా పెంచుతారు. ఎన్ఎఫ్టీ సక్సెస్ ఆర్ట్ మీద డిసైడ్ కాదు. ఎన్ఎఫ్టీ సక్సెస్ క్రియేటర్ ఒక థింకింగ్, ఐడియాలజీ మీద డిపెండ్ అవుతుంది. సస్టైనబిలిటీ మైండ్ సెట్. సస్టైనబిలిటీ క్రియేటర్ ఎకనామీలో ఏమేమి చేంజెస్ చేస్తుందో చూద్దామా? నెంబర్ 1, ట్రస్ట్. నెంబర్ 2, టైం. నెంబర్ 3, వాల్యూ. నెంబర్ 4, కన్సిస్టెన్సీ. ఎన్ఎఫ్టీ అంటే ఇన్కమ్కి షార్ట్ కట్ కాదు. ఎన్ఎఫ్టీ అంటే
రిలేషన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తుంది కమ్యూనిటీతో. ఈ వీడియోలో మీకు క్లారిటీ రావాలి. ఎన్ఎఫ్టీస్ క్రియేటర్స్కి లాటరీ టికెట్స్ ఏం కాదు. ఎన్ఎఫ్టీస్ క్రియేటర్స్కి ఒక టూల్స్ అన్నమాట. టూల్స్ని ఎలా యూజ్ చేస్తారో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఎన్ఎఫ్టీస్తో ఉన్న రిస్క్, ఫెయిల్యూర్స్ అన్నీ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫైనలీ నెక్స్ట్ ఉండే లైవ్ వర్క్షాప్లో మనం రియల్ ఎన్ఎఫ్టీస్ అన్నీ ఎలా ఉంటాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? ఈ జర్నీలో మీరు జాయిన్ కావాలి అనుకుంటే స్టే ట్యూన్ టు తెలుగు డావో. నచ్చితే లైక్ చేయండి, నేర్చుకుంటే షేర్ చేయండి. దిస్ ఈస్ తెలుగు డావో. ఐఎమ్ విష్ణు వైభవ్, సైనింగ్ ఆఫ్.